హాయ్ అండి. నమస్తే. నా పేరు సులోచన. ఈరోజు వంకాయ గురించి, వాళ్ళకు ఎంత నష్టమొచ్చింది అనే విషయం గురించి, వాళ్ళెందుకు మేకలకిస్తున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వాళ్ళు ఎక్కడ మార్కెట్‌కి వేసుకుంటారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు మాటల్లో ఈ వీడియో అంతా మనం విన్నాము. మీ పేరును? మేడం హరికృష్ణ మేడం. మీరు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? నర్సరీ దగ్గర నుంచి నారా తెచ్చుకున్నాను. నర్సరీ ఎక్కడ? ఇక్కడే బస్ స్టాండ్ దగ్గర అవతల ఏది? ఉన్నది. నన్నూరు. నన్నూరు బస్ స్టాండ్ దగ్గర నర్సరీ చాలా ఉన్నాయి. ఆ, అక్కడ నుంచి నాటుకున్నాను. ఆ. వాటర్ అక్కడ నుంచి సప్లై తెచ్చుకున్నాను. మీదే బోరు ఉంది? మాది లేదు మేడం, విలేజ్. ఆ, వాటర్ అక్కడ నుంచి మీరు బోర్ బయట నుంచి వేరే వాళ్ళది తీసుకొని నీళ్లు కట్టుకొని పండిస్తాను. పండిస్తున్నారు. ఇప్పుడు ఈ కాయలు ఎట్లా వచ్చినాయి వంకాయ? ఫస్ట్ మందు పెస్టిసైడ్స్ కొట్టుకున్నాం మేము. దీనిలోకి ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువ మేడం. దీనికి పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది మేడం. పెస్టిసైడ్స్ లేకపోతే సరిగా రాదు మేము, కాపు రాదు, పూతకి కూడా రాదు మేము. ఫస్ట్ మంచిగా పెస్టిసైడ్స్ వాడి మందులు కొట్టుకున్నాం. ఫస్ట్ లో వంకాయకి బ్రింజల్కి రేట్ లేదు మేము ఫస్ట్. తర్వాత రాను రాను డిమాండ్ పెరిగింది మేము. ప్రస్తుతానికి ఇప్పుడు డిమాండ్ లో కొంచెం కవర్ అయిపోయింది మేము. ఫస్ట్ ఉన్న నష్టం కవర్ అయిపోయింది. ఫస్ట్ రేట్ లేదు, ఫస్ట్ లో వచ్చింది, మధ్యలో వచ్చేసరికి వచ్చింది మేము. ఫస్ట్ ఊకే నార్మల్ ఉండేది మేడం. కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ కాగానే కొంచెం రేట్ వచ్చేసింది. అప్పుడు స్టార్ట్ అయింది మేడం, డిమాండ్ స్టార్ట్ అయింది, కొనుగోలు ఎక్కువ జరుగుతున్నాయి. కోతలు కోసినారు కాయలు? ఒక 20 times వచ్చింది. 20 కోతలు కోసినారు. కానీ ఫస్ట్ అయితే రేట్ లేదు. ఫస్ట్ అయితే రేట్, మధ్యలో అయితే రేట్ వచ్చేసింది. ఇప్పుడు మనకు మేకలకి అన్ని ఇచ్చినారు. మేకలకి మేము 3000 కి ఇచ్చినాం మేము. గొర్రెలు ఎందుకని మేడం? మళ్ళీ ఇప్పుడు ఇది ఈటు పోయింది మేడం. కాపు స్టార్ట్, మళ్ళీ కాపు అది అట్లా చేసేసి గొర్రెలకి ఇచ్చేసి అట్లా తినేస్తాయి మేము. లీవ్స్ అన్ని తినేస్తాయి. మళ్ళీ కొత్త చిగురిస్తాయి మేడం. మళ్ళీ వాటర్, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మేము. మళ్ళీ ఫస్ట్ లాగా. అంటే మీరు ఎట్లా ఒక్కసారి నాటుకునే నారు ఎన్ని రోజుల వరకు పెట్టుకుంటారు? ఒక 6-8 months దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు 5 months అవుతుంది మేము వేసిన తర్వాత 5 నెలలకు, 5 నెలన్నర కల్లా వచ్చేస్తుంది. ఒక నెలన్నర కల్లా వచ్చేస్తుంది, పూతకు వచ్చేస్తుంది మేము. కాశీలో ఎన్ని రోజులకు ఫస్ట్ కోత కోస్తారు? ఒక 50 days కి. 50 days కి కోత స్టార్ట్ అవుతుంది. ఎకరాలు వేసినారు మీరు? 2 acres వేసినాం. 2 ఎకరాలు వేసినారు. 1 ఎకరం అయినా మేకలకి ఇచ్చేసినారు. మొత్తం ఇచ్చేసినాం మేము. మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. అంటే ఇప్పుడు కోత కోసినాక 50 రోజులకు కాయలు కోత కోస్తారు. మళ్ళీ తర్వాత వచ్చి ఎన్ని రోజుల వరకు కోతలు కోస్తుంటారు? ఈ కాయలు ఈ ఒక్క చెట్టు నుంచి ఎన్ని కోతలు కోస్తారు? ఒక 15 times 20 times వస్తుంది. 15 to 20 యావరేజ్ గా 15 నుంచి 20 కోతలు కోస్తారు. అంటే వారానికి కోస్తారా, రోజుకు కోస్తారా? డే బై డే, రోజు మార్చి ఇప్పుడు వరకు పెట్టుకుంటారు మీరు. ఇప్పుడు తినేసినవి 5 నెలల వరకు పెట్టుకొని కోత కోసేస్తున్నాము అంటున్నారు. మళ్ళా ఇప్పుడు ఆకులు తిన్నాయి, మేకలు ఆకులు తిన్నాయి, మళ్ళీ తర్వాత ఎన్ని నెలల వరకు? మళ్ళీ 5 months. ఇప్పుడు 5 months అయింది. మళ్ళీ 5 months పెట్టుకున్న తర్వాత తీసేసి మళ్ళీ కొత్త క్రాప్ వేసేస్తాం. మళ్ళీ 50 రోజులకు ఫస్ట్ కోత వస్తుంది. మళ్ళీ తర్వాత వచ్చి 50 రోజుల నుంచి ఒక నెలకు వస్తారా? ఒక నెల వరకు కోత కోస్తారు. తర్వాత మేకలకి ఇచ్చేసి మళ్ళా మేకలు తిన్న తర్వాత మళ్ళీ చిగురిస్తుంది, కొత్తగా చిగురిస్తుంది. ఇంకా మళ్ళీ కాపిచ్చేసుకొని మళ్ళీ తెంపేసి అమ్మేసి మళ్ళీ కొత్త క్రాప్ వేస్తుంది. మళ్ళా ఎన్ని రోజుల వరకు పెట్టుకుంటారు? ఒక మినిమం 2-3 months పెట్టుకుంటాం. మళ్ళా మేకలు తిన్న తర్వాత మళ్ళీ సెప్టెంబర్ లాస్ట్ దాకా పెట్టేసుకుంటాం. సెప్టెంబర్. మీరు ఎప్పుడు నాటినారు ఈ మొక్కలు? ఏప్రిల్లో నాటినారు. ఏప్రిల్లో నాటితే మీకు మే లాస్ట్ కు ఫస్ట్ కోత వచ్చింది ఉంటుంది. 30 days 60 days. మే లాస్ట్ కి వచ్చేసింది. ఫస్ట్ లో రేట్ లేకనే జూన్ లాస్ట్ కి వచ్చేసింది. జూన్ లాస్ట్ కు రేట్ వచ్చింది. జూలై ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేసినాం మేము. ఫస్ట్ నుంచి ఒక 3 days తింటున్నాం మేము. అన్ని మేకలు 3 days నుంచి తింటున్నాం. అదే మేకలు తినడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు? ఏమి ఇబ్బంది ఉండదు. సరే అమ్మా, అయితే ఓకే, థ్యాంక్ యూ. ఇదండి రైతు చెప్పిన విషయాలన్నీ. వాళ్ళకు ఈసారి నష్టమే వచ్చింది కానీ వర్షాలు లేక లాభం లేదు అని అంటున్నారు.
రైతు మాటల్లోనే ఈ వీడియోని చూపించాం కదండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.